ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేస్తున్న సంస్కరణలు సత్ఫలితాలిస్తున్నాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను సరిదిద్దుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మేలు జరిగే పద్ధతులకు శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. వీధి చివరన, ఊరి చివరన వాహనాలు పెట్టి రేషన్ను పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలికారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు రేషన్ దుకాణాల వద్దే ప్రజలకు నచ్చిన సమయంలో రేషన్ తీసుకునే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇదివరకు రేషన్ బండి వచ్చేదండి. అప్పుడు మేము మమ్మల్ని అందుబాటులో ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే పనికి వెళ్ళిపోవటము, మమ్మల్ని చాలా మాకు పనులు ఉంటాయి కదా సార్. అప్పుడు అటువంటిప్పుడు మేము తెచ్చుకోవడానికి ఇబ్బంది అయ్యేదండి. ఇప్పుడు అనుకోండి, మాకు 8 గంటల నుంచి 12 గంటలకు ఇస్తున్నారు. మళ్ళీ 2 గంటల నుంచి 6 గంటల వరకు కూడా ఇస్తున్నారు. మాకు ఎప్పుడు అనుకూలంగా ఉంటే అప్పుడు వచ్చి మేము తీసుకుంటున్నామండి. మాకైతే ఇందులో ఇబ్బంది ఏమీ లేదండి. అప్పుడు మేము పల్లెకి వెళ్ళేవాడు, మాకు బియ్యం ఉండేవి కాదండి. అప్పుడు అసలు ఇచ్చేవాడు కాదు. ఎక్కడన్నా ఎత్తంటే వెళ్తే మా దగ్గర కాదు, వేరే వాళ్ళ దగ్గర అనేవాళ్ళు. వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు అయిపోయినాయి అనేవాళ్ళు. అసలు ఇచ్చేవాళ్ళు కాదు. మేము 2-3 నెలలు అసలు మేమే తీసుకోలేదు పనికి వెళ్తే. మా ఇంట్లోనూ చంద్రబాబు నాయుడు గారు సంచి ఉంటుంది, ఎప్పుడు దూరం సంచులు ఉంటే ఆ సంచి తీసుకెళ్తే బియ్యం అని అన్నాడు. అయ్యా చంద్రబాబు నాయుడు వస్తాడుగా, వచ్చినప్పుడు సంచి తీసుకెళ్ళి అప్పుడు వచ్చినప్పుడు ఇస్తాడని అన్నాడు. రాష్ట్రంలో 65 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ నేరుగా ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేస్తున్నారు. ఈ విధానం తమకెంతో భారం తగ్గించిందని ఆనందపడుతున్నారు అవ్వాతాతలు. ఇదివరకు అక్కడ తీసుకునే వాళ్ళమే, మళ్ళీ బండి వచ్చేది. ఇప్పుడు చక్కగా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారండి. పెన్షన్ కూడా ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. పొద్దున్న ఇక్కడికే వచ్చి పెన్షన్ ఇచ్చి వెళ్తారు. మళ్ళీ మామూలుగా పోయినసారి బియ్యం ఇంటికాడ ఇచ్చారు తెచ్చి. పనిచేస్తా బిల్డింగ్ పై నుంచి పడిపోయాను. నాకు స్పైనల్ కార్డ్ ఇంజురీ అయ్యింది. 1వ తారీఖు పొద్దున్నే ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. రేషన్ కూడా నాకు ఏలు ముద్ర వేయించుకుని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు. అంతకుముందు బండి అక్కడెక్కడో పెట్టేవాళ్ళు, ఇంట్లో వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు నేను ఇబ్బంది పడేవాడిని. ఇప్పుడు వాళ్ళే తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు నాకు. గత ప్రభుత్వం సజావుగా సాగే రేషన్ వ్యవస్థను అస్తవ్యస్తం చేసి 9,260 MDU వాహనాల కొనుగోలుకు 1,860 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసింది. ఒక బండి వచ్చినప్పుడు ఎంతమంది, ఒక 10 మంది ఉంటే 10 మంది వరకు వేసి వెళ్ళిపోయేది బండి. అది తర్వాత అడిగితే నెక్స్ట్ టర్మ్ చూద్దాంలే, నెక్స్ట్ మంత్ లో చూద్దాం అన్నట్టుగా బిహేవ్ చేసేవాళ్ళు. ప్రజలకు అరువైన విధానాన్ని తిరిగి అమలు చేయడం, వృద్ధులకు ఇంటి వద్దకే రేషన్ పంపిణీ చేయడం ద్వారా వివాదాలకు తావులేని విధానానికి నాంది పడింది.